హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బిస్కెట్స్ అండి. చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. బేకరీ స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా బిస్కెట్స్ అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. దానిలో జల్లెడ పెట్టుకుని 1 కప్పుకి నిండుగా గోధుమ పిండిని తీసుకుని జల్లెడలో వేసుకోండి. అదే కప్పుతో అరకప్పు వరకు శనగపిండిని తీసుకుని అది కూడా జల్లెడలో వేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని కొంచెంగా సాల్ట్ కూడా వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇవి మూడు కూడా మిక్సింగ్ బౌల్లోకి జల్లించండి. గోధుమ పిండి శనగపిండితో పాటు బేకింగ్ పౌడర్, వంట సోడా, సాల్ట్ కూడా మొత్తం అంతా కూడా కలిసేంత వరకు ఇలా జల్లించుకుని గిన్నెలోకి వేసుకోండి. గోధుమ పిండిని బిస్కెట్స్కి హెల్తీ వర్షన్లో చేసి చూపిస్తున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా కూడా సేమ్ ఇదే క్వాంటిటీలో తీసుకుని వేసుకోవచ్చు. జల్లించుకున్నాం కదా, దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, దానిని 2 టేబుల్ స్పూన్లు వేసాం కదా. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి విస్కర్తో బాగా కలుపుదాం. ఇవన్నీ కూడా బాగా కలిసాయి కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పిండికి అరకప్పు వరకు పంచదారని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక ఇలాచీని కూడా వేసుకుని జారికి మూత పెట్టి పంచదారని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. కప్పు గోధుమ పిండికి అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అరకప్పు పంచదార కూడా గ్రైండ్ అయిన తర్వాత పౌడర్ అనేది కప్పు వరకు వస్తుంది. ఈ కప్పు పంచదార పౌడర్లో ఒక పావు కప్పు వరకు కుకింగ్ ఆయిల్ తీసుకోండి. స్మెల్ అనేది రాని ఆయిల్ని తీసుకుని పావు కప్పు ఆయిల్లో కొంచెంగా వేసుకుని ముందుగా గ్రైండ్ చేయండి. బాగా కలిసిన తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా గ్రైండ్ చేశారంటే పంచదార పొడి అంతా కూడా ఆయిల్లో బాగా కలిసిపోయి ఇలా చిక్కటి పేస్ట్ లాగా వస్తుంది. ఇదంతా కూడా మనం పిండి జల్లించుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. పంచదారని గ్రైండ్ చేసిన తర్వాత పావు కప్పు ఆయిల్ని చూపించాను కదండి. ఆయిల్కి బదులుగా మీరు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు, లేదా స్మెల్ రాని కుకింగ్ ఆయిల్ అన్నా కూడా వేసుకోవచ్చు. బిస్కెట్స్ అనేవి చాలా చాలా టేస్టీగానే వస్తాయి. ఆయిల్ వేసినా కూడా ఆయిల్ స్మెల్ అనేది అస్సలు తెలియదు. ఇప్పుడు మనం వేసిన పంచదార ఆయిల్ పేస్ట్లో పిండి అంతా కూడా కలిసేలా బాగా కలపండి. చేత్తోనే పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే పంచదార పేస్ట్ అంతా కూడా గోధుమ పిండి శనగపిండిలో బాగా కలిసి పిండి అనేది ఇలా ముద్దలాగా వస్తుంది. పిండి అనేది కొంచెం గట్టిగా పొడి పొడిలాడుతూ ఉన్నట్లు అనిపిస్తే కొంచెంగా గోరువెచ్చటి పాలని పోసుకోండి. పాలు అనేవి మరీ ఎక్కువగా పోయొద్దండి. 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే పోయండి. ఒకేసారి ఎక్కువగా పోసామంటే పిండి అంతా కూడా బిస్కెట్స్ చేసుకోవటానికి కరెక్ట్గా రాదు. పిండి కలిపిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉండాలి. ఇలా వచ్చింది అంటే బిస్కెట్స్ అనేవి కరెక్ట్గా టేస్టీగా వస్తాయి. మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మనకి బిస్కెట్స్ అనేవి ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజులో పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. అన్నీ కూడా ఒకే సైజులోకి ఈ విధంగా చేసి పెట్టుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుని గిన్నెలోకి పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ని చేద్దాం. చేసి పెట్టుకున్న పిండి ముద్దని
ఇలా అరచేతిలో పెట్టి చిన్నగా ఒత్తుకున్నట్లయితే కొంచెం పలుచగా వస్తుంది. ఈ విధంగా చేసి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బిస్కెట్ మధ్యలోకి అంటిద్దాం. బిస్కెట్ ఒత్తునప్పుడు కొంచెం క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి, అయినా కూడా ఏం కాదు, బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోతాయి. ఈ విధంగా మధ్యలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసి ఈ విధంగా అంటించి ఇలా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన బిస్కెట్స్ని కూడా చేద్దాం. మనం బిస్కెట్ని అరచేతిలో పెట్టి ఒత్తినప్పుడు ఇలా క్రాక్స్ అనేవి వచ్చినా కూడా మనం కరెక్ట్గా సరిచేయాల్సిన పని లేదండి. అలా అయినా కూడా అవి ఈజీగానే కుక్ అయిపోతాయి. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా చేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బేకరీ స్టైల్లో చాలా క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా ఈ బిస్కెట్స్ అనేవి చేసి పెట్టండి. మొత్తం అన్నీ ఇలా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా మనం మందంగా ఉన్న పాత్ర ఏదైనా స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించి పాత్ర లోపల స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ బోర్లించి పాత్రకి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా హీట్ చేసుకోండి. వేడిగా ఉన్న పాత్రలో మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టి కరెక్ట్గా సెట్ చేసి పాత్రకి కరెక్ట్గా ఉన్న మూతని పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఈ విధంగా ప్లేట్కి సరిపడా బిస్కెట్స్ని పెట్టుకుని పాత్రకి మూత పెట్టి ఉడికించినట్లయితే బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా ఉడుకుతాయండి. మధ్యలో ఒకసారి మనం ఉడుకుతున్నప్పుడు మూత తీసుకుని ఒకసారి బిస్కెట్ని చెక్ చేసుకున్నట్లయితే బిస్కెట్ అనేది ఎక్కడైనా కొంచెం తేమగా అనిపిస్తే మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా వేళ్ళతో బిస్కెట్ని టచ్ చేసి చూసినట్లయితే పిండి పిండిగా లేకుండా గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇంకా కుక్ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బిస్కెట్స్ని పాత్ర నుంచి తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. బిస్కెట్స్ అనేవి ఒకేసారి హై ఫ్లేమ్లో ఉడికించకూడదండి, లో ఫ్లేమ్లోనే వీటిని టైం అనేది కొంచెం ఎక్కువగా పట్టినా కూడా లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే బిస్కెట్ అంతా కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది, మాడకుండా కరెక్ట్గా టేస్టీగా కుక్ అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత ప్లేట్ని కుక్కర్ నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా వేడివేడి క్రిస్పీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. పిల్లల కోసం హెల్తీగా ఇలా గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా టీ టైంలో టేస్టీగా తినే రెసిపీ అండి. కంప్లీట్ అయింది కదా. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మీరు కూడా కుక్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను చెప్పిన కొలతల ప్రకారం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి కుక్ చేసినట్లయితే మీకు కూడా ఇదే రకంగా క్రిస్పీగా టేస్టీగా బిస్కెట్స్ అనేది రెడీ అవుతుందండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.